పేరు డకోటా. డకోటా అంటే ఏదో పూజలో ఉందనుకున్నారు కదా, కాదు, అతని ముద్దు పేరు అనమాట. డకోటా అంటే డాక్టర్ కోటా అని. నిజానికి ఆయన చదివింది బీటెక్. అయినా డాక్టర్ వృత్తిలో నమ్మకారంతో డాక్టర్ అవ్వాలని రాజాంపురం అనే మాలుమూరు గ్రామానికి వచ్చి ఒక క్లినిక్ పెట్టుకున్నారు. మన క్లినిక్ లో జరిగే సన్నివేశాలు ఏంటి మనం చూద్దాం. డాక్టర్ గారు చెప్పారు, కొట్టే బదులు టెన్నిస్ బాల్ కొడితే మన పెద్ద సానియా మీద నేను సరఫరా అయిపోతామండి. ముందు మనం సెక్స్ మార్పిడి చేయించుకోవాలి అలా అవ్వాలంటే. సర్లే గారు ముందు పేషెంట్ లైన్ పంపించి పెద్ద అపోలో హాస్పిటల్ లైన్ అపోలో పోలో పక్కంత లేదు మన హాస్పిటల్. అడగంటే పేషెంట్ పంపించి జన్మలో ఒక పేషెంట్ వచ్చాడండి మనకి. వస్తారండి అలా అనుకో. దొక్కలండి చలి డాక్టర్ డాక్టర్ పేషెంట్ అండి. డాక్టర్ గారు ఇప్పుడు టచ్ చేస్తాను చూడండి. డాక్టర్ గారు సరే సరే డాక్టర్ కూర్చున్నాడు క్లియర్ అంటున్నాడు. చెప్పేస్తాను డాక్టర్ గారు. వాళ్ళ ఫైనల్ టచ్, ఈ టచ్ కడికి దమ్ము తిరిగిపోవాలా. కొంపు చెప్తుంది ఇంకా సంవత్సరం అయింది కదా పేషెంట్ వచ్చే. డాక్టర్ గారు స్మెల్ బాగా ఎక్కువ వస్తుందా? డాక్టర్ గారు ఎప్పుడు వస్తారండి? కనబడుతుంది ఎవరైనా అడుగుతాడు డాక్టర్ అని. అదేంటండి అందరు డాక్టర్లు తలకొండ వేసుకుంటారు కదా, మీరేంటి తేడా కొట్టేసుకున్నారు? మీరే ఇంకా కోర్టు గురించి మాట్లాడుతున్నా. బయట ఏం చూసాను? బీటెక్ డాక్టర్. బీటెక్ చూసావా? ఎంత బీటెక్ చదివి డాక్టర్ చేస్తే తలకొండ వేసుకోవాలా? 6 సంవత్సరాలు బీటెక్ చదివాను, కంటిన్యూ చేయాలా? ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. చదువు మర్చిపోయి తెలుసా నేను. అది మీరే డాక్టర్ మళ్ళీ పేషెంట్ మనం గౌరవించాలి. డాక్టర్ పేషెంట్ మన దేవుళ్ళు వాళ్ళు కూర్చోరు వచ్చి. మీరే కూర్చోండి, నేను ఒప్పుకోనండి. అభిమానం ఎక్కువ మీరు అలా ఫీల్ అవ్వకండి. ప్రాబ్లం ఏంటి? బాగా జ్వరంగా ఉంది డాక్టర్ గారు. నడుచుకుంటూ అయిపోతాడు చూడండి. బాగా వేడిగా అలా ఓలే ఓడి పెడితే పనిచేస్తలేదండి. ఏంద్రా అమ్మా తగ్గిందిరా సబ్సిడీ మీద బయలుదేరి చంపేసిన మనుషుల్ని మై గాడ్ పరిస్థితి చాలా విషయంగా ఉంది. అయితే ఆడి విషయం మనం వెళ్ళిపోవడం నువ్వు పేషెంట్ ఉన్నప్పుడు విశ్వం అని చెప్పి వెళ్ళిపో. టీ కొట్టి దొబ్బేస్తాడు, బిల్లు కట్టలేకపోతాడు. నువ్వు వాడు నువ్వు మీరు ఇటండి. డాక్టర్ అన్న పొజిషన్ ఇప్పుడు ఏట్లేదమ్మా. ఇప్పుడు మీకు 12 hours జ్వరం, టాబ్లెట్లు ఇస్తారండి. టాబ్లెట్లు ఏంటండి, ఇంకా ఇప్పుడు డెవలపింగ్ టెక్నాలజీలో ఉన్నాం కదా, అందుకే ఇప్పుడు ఇదే డ్రెస్ ఇస్తున్నాడు. ఏ డ్రెస్ ఇస్తున్నావు? అంటున్నాడు పచ్చి బూతులు తిడతాడు. మీరు బిల్లు కట్టలేదట. అయితే బిల్లు కొంచెం ఎక్కువ టీ కొట్టాడు కొద్దిగా అంటారమ్మా. ఇప్పుడు జ్వరం తగ్గాలంటే నీకు ఇప్పుడు సంట్ సిరీస్ లోనే 2 రెసిస్టర్లు అటు ఇటు పెట్టావు అనుకో, వోల్టేజ్ నార్మల్ అయిపోద్ది, నీకు సెట్ అయిపోద్ది అనమాట. అవి చక్కగా మా దగ్గర ఫుల్ స్టాక్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ 31 రెజిస్టర్ ఉదయం 2 పేరెంట్ పెట్టించుకో, మధ్యాహ్నం ఈ 21 సిరీస్ పెట్టుకో, నైట్ ఈ 10 రెజిస్టర్ నీకు నచ్చినట్టు పెట్టుకో, మొత్తం పోతాయి. నువ్వు అలా అనికిరా, నాకేదో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకేట్రా డాక్టర్ గారు? డాక్టర్ గారు ఇంకా టీ బిల్లు చాలా ఉన్నాయండి బాబు, ఇంకెవరైనా ఇస్తే బాగుంది. సాల్ట్ పెద్ద వస్తుంది, బిల్లు పెద్దరా. ఏంటండి చెప్పండి. చెప్పా నేను రాత్రి ఏంటన్నా 2 రోజుల నుంచి ఏం తింటలేదు. 2 రోజుల నుంచి తింటలేదా? అయితే ఒకసారి ఈ సేవ కల్లి కడుపు ఎక్స్రే జిరాక్స్ తీసుకొచ్చిరా. జిరాక్స్ తీసుకొచ్చి డాక్టర్ గారు జిరాక్స్ వచ్చింది. జిరాక్స్ వచ్చిందంట అవసరం. డాక్టర్ గారు ఏం చూస్తానండి? రాళ్ళురా. ఎక్కడండి రాళ్ళు? రాళ్ళు కనబడతాయి చూడు. ఇప్పుడు
ఏటెళ్ళు హాస్టల్లో ఉన్నానండి. ఏ హాస్టల్? ఓమ్మారెడ్డి అండి. ఓమ్మారెడ్డి అదండి సంగతి. మరి తింటే రావాలి కదా, తింగడు వస్తాయి. అర్థమవుతుంది. అవును, ఇప్పుడు మామూలు బయట తినేసాం అనుకో 2 టెస్టులతో అయిపోతాయి. ఓమ్మారెడ్డి అంటున్నా 5 టెస్టులు 5 టెస్టులు రాసేద్దాం. ఏంటండి టెస్ట్లు? టెస్ట్లు అంటే ప్రత్యేకంగా ఇట్లా బ్రేక్ టెస్ట్ ఒకటి, బిల్లు, ఎయిర్మేజ్ టెస్ట్ బిల్లు, రెసిస్టర్ కలర్ కోడింగ్ టెస్ట్. మొత్తం అన్నిటి గ్రాములకి స్పానిష్ చూసిమంటారా? మరి ఆటలతోటే కదా మనకి పిఎస్ అంటే రిజల్ట్ తెలిసింది. డాక్టర్ గారు బతికిస్తానంటారు కదా? పర్ఫెక్ట్ బతికిస్తా. నాలాంటి బాధ్యత దగ్గర చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ మీరే కాపాడాలి. నాలాంటి బాధ్యత దగ్గర చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరినీ మీరే కాపాడాలి. ఎంతమంది మీరేలా కాపాడాలి? మనిషిని కోరిక నీది శాసనం. డాక్టర్ గారు పోజులు ఇచ్చిన తోలు గొడుగు పట్టుకోలేకపోతా. ఏం చేస్తున్నారు రోజు రోజుకి, తట్టుకోలేకపోతున్నాను అసలు క్రేజ్. డాక్టర్ గారు నాకు చిన్న డౌట్ అండి. ఇంకా చాలా బిల్లు ఉన్నాయండి, ఎవడన్నా వస్తే బాగున్నా. ఇంకేట్రా ఇటు చూడు ఎవడ, నేను ఎక్కడి నుంచి చూసి అయిపోతుంది చూడు వీడి గురించి. కళ్ళు కలకలు వచ్చాడా? డాక్టర్ గారు, డాక్టర్ గారు ఏంటండి కళ్ళ కలకలండి? కళ్ళు కలకలా? ఎలాగండి ముందు చెప్పాను మీరు అసలు? ఇయర్స్ బీటెక్. డాక్టర్ గారు కళ్ళు మండిపోతున్నాయండి. కళ్ళు మండుతున్నాయా? ఏ చూపించే బతులండి. ఏరా మీకు వచ్చేస్తాను. నాకు వచ్చేస్తా బాగుంటాయి. చూడండి ముందు. బాబోయ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే వైరస్ ఎక్కువైపోయింది అనమాట. అయితే ఇప్పుడు ఈ వైరస్ కి యాంటీ వైరస్ ఎక్కిద్దాం. యాంటీ వైరస్ అది అక్కడ దొరుకుతుంది. నా దగ్గర స్టాక్ ఉంది కదా? లేదా? అయితే ఓఎంఆర్ఐటీ ల్యాండ్ ఎక్కించే ఫుల్గా. గొప్పనండి బాబు, డౌన్లోడ్ అయినప్పుడు ముసలేమి కళ్ళు పోతాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తాయంటే బయటికి వెళ్ళి మన బ్రాంచ్ నుంచి యాంటీవైరస్ ఎక్కించి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేదానండి. వెళ్ళు. డాక్టర్ గారు నాకు చిన్న డౌట్ అండి. ఏంట్రా? మీరు అసలు చదివింది బీటెక్, కానీ ఎంబీబీఎస్ ఎలాగని మీరు చెప్పేస్తారా? ఇక్కడ గట్టిగా సంకల్పించుకుంటే ఆట చెప్పుకోండి. గట్టిగా సంకల్పించుకుంటే వయసు భయపడదు. గట్టిగా సంకల్పించుకుంటే మీరే డాక్టర్లు. డాక్టర్ గారు బాగా అడిసిపోయినట్టు అన్న డ్రింక్ తమ్మంటాడు. డబ్బులు ఎవరిస్తాడు? బాబేటే రా. సారీ డాక్టర్. డాక్టర్ గారు ఇంటి రెండో చంపేస్తానండి బాబు, ఇంకెవడైనా వస్తే బాగున్నా. బాబు ఏంటి బాబు? నీడి బాగుంటాడండి. ఆగరా, పేషెంట్లు గౌరవించాలి. అట్టవుతారు. మీరు కూర్చోండి ఇక్కడ. డాక్టర్ గారు ముందు వస్తాయండి. పర్లేదు, తర్వాత సోఫా అని వచ్చి కూర్చున్న తర్వాత. ఏటమ్మా పరిస్థితి? అంటే 2 నెలల నుంచి తినట్లేదు డాక్టర్. డాక్టర్ గారు ఇది తినపోతే నెలకొన్నాడు, తిండి ఇంకెలాగుందా? నువ్వు పేషెంట్ దగ్గర అచ్చేయకున్నా ఏం పేషెంట్ అమ్మా 2 నెలలు ఇస్తే అనుకోండి ఎలా ఉన్నావమ్మా? అంటే ఎస్ఆర్ లో నైట్ 2 బిర్యానీ లైట్ వేసేస్తాను. ప్రాబ్లం మార్నింగ్ అనమాట. మార్నింగ్ ఎందుకు తినట్లేదు? మార్నింగ్ పాకకి వెళ్ళిపోతాను డాక్టర్. పాక మేడం చూసారా? ఇది మేడ ఇలా అంటారంటే మేడ బంగ్లా అవుతుంది. అయితే ఇప్పుడు మధ్యాహ్నం తినట్లేదు అన్నమాట ప్రాబ్లం. మధ్యాహ్నం ఓఎంఆర్ఐటీ క్యాంటీన్ లో చపాతీ ఇంకా చికెన్ పెట్టారండి. మరి ఇంకే కొత్తగా కొన్నాడు. మరి 3 పూటలు బాగా తింటున్నారు, ప్రాబ్లం ఏంటి? అది కాదండి, నేను మొత్తం బయట తినేస్తున్నాను. జిఎంఆర్ఐటీ మెస్ లో తినట్లేదండి. రోజు 6 పూట తింటానండి. మనిషి ఏంటండి అసలు? నువ్వు ఆగరా, అతను తీసుకో 3 పూటలే. ఎంత డబ్బులు
ఎంత సోపేటండి? నువ్వు అక్కడ పేషెంట్లు అప్ చేయకూడదు నువ్వు. అయితే ఇప్పుడు ఏం చేయాలండి నీకు? అంటే నాకు పాత ఫిజిక్ జాన్ అబ్రహం లో ఉండేదండి. జాన్ అబ్రహం అంటే వినాయకుడి సినిమా హీరో ఆడేనా? వినాయకుడి సినిమా హీరో కాదురా, పిపాసా బస్సు. ఇది మామూలు సిగ్గు ఒకటి. పేషెంట్ అట్ అవుతున్నాడు. అయితేనా మీరు ఒకసారి మెల్లి లేకండి, మెల్లిగా లేచి అటు వెళ్ళి దూరంగా ఉండండి, ఎందుకని మంచిది. ఒకసారి వెయిట్ హైట్ ల్యాబ్ లో కొన్ని రోజులు ఉంటే మీరు కొన్ని రోజుల పైకి వెళ్ళినప్పుడు మాకు ఎనాలిసిస్ ఉండాలి కదండి. వెళ్ళా డాక్టర్ గారు టేస్ట్ ఆగట్లేదండి. ఇంకేం చెప్పండి రా, అంత ఛార్జీలో టేబుల్ వాడుతాడు డాక్టర్ వాడు. డాక్టర్ గారు అడొక్క వేరే 21 సెంటీమీటర్స్ ఉంది ఓవర్. అయితే 2 వేసి పరిస్థితి అలాగే ఓవర్. డాక్టర్ గారు నా కాలు దుక్కి చంపేసాడు, నా కాలు 2 మొక్కలు అయిపోయింది, పక్కన డాక్టర్ చూపించుకుని పేషెంట్ బేగా నువ్వు డాక్టర్ కదా మర్చిపోయింది. అరే అరే ఏంటండి నా కాలు మొక్కలు అయిపోయింది, పక్కన డాక్టర్ చూపించుకుని వచ్చేస్తానండి. అంత ఎందుకు రా, సోనం చేసేస్తుంటే సాల్వింగ్ చేసి మెడిసిన్ అనుకున్నాను లేదనుకోండి. నన్ను అర్లేదు రా, సోనం తెచ్చి సెట్ అయిపోద్ది. వద్దండి వద్దండి డాక్టర్ గారు వద్దండి. ఆ పేషెంట్ చూస్తావా, నా పెరుగు పాతి తీసేది. నా ప్రాణం పోతే ఎక్కడ వద్దండి. అర్లేదు రా, సారీ అమ్మ దేవుడు డాక్టర్ సాల్వింగ్ చేశాను, ఇద్దరు కలిసి సాల్వింగ్ చేశాను. సారీ అంటే ఇద్దరు కలిసి నాటు దగ్గర. అలాగే